పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ సంఘం అభివృద్ధి చెందింది, ఆ సంఘం అభివృద్ధి చెందటానికి గల కారణాలు ఆ సంఘానికి తెలియచేశాడు. ఆ ఒక్క విషయం అంటే చాలా విషయాలను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను నేను. మరి సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘం చేయాల్సిన పని ఏంది? అనేది కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. మరి ఈ సంఘాన్ని పౌలు గారు రెండో మిషనరీ ప్రయాణంలో కట్టాడు. ఈ సంఘాన్ని అంటే రెండో మిషనరీ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయిందని చూస్తే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. బర్నబా పౌలు గారు కలిసి మొదటి ప్రయాణం చేశారు, మొదటి జర్నీ. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంచెం విభేదాలు వచ్చి వాళ్ళు విడిపోయి శీలాను తిమోతిని పౌలు గారు ఏర్పాటు చేసుకొని ఆ నుంచి రెండో ప్రయాణం సాగించాడు. సాగించినప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దని దేవుడు ఆయనకి జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత దేవుడు జ్ఞాపకం చేసిన తర్వాత ఒక దర్శనం కలిగింది ఆయనకి. ఆ దర్శనాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అందుకే కదా మమ్మల్ని పిలిచింది సువార్త ప్రకటించడానికని ఆలోచన కలిగి ఆ దర్శనం ప్రకారం వారు త్రోయ విడిచి మరి మాసిదోనియా ఫిలిప్పీ పట్టణానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటించారు. ఆ ప్రకటించినప్పుడు ఒక సంఘం కట్టబడింది. ఆసియా ప్రాంతంలో మొదట కట్టబడిన సంఘం ఇది, ఫిలిప్పీ సంఘం. ఈ సంఘాన్ని కట్టాడు. తర్వాత ఆ సంఘం కట్టిన తర్వాత ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు పౌలు గారు. ఈ ఫిలిప్పీ పత్రిక రాసేటప్పటికి ఈ సంఘం కట్టి జైలుకి వెళ్ళాడు. ఈ పత్రిక రాసినప్పుడు జైల్లో రాశాడు. ఈ పత్రిక సంఘాన్ని కట్టిన 11 సంవత్సరాల తర్వాత పత్రిక రాశాడు పౌలు గారు. ఆ ఫిలిప్పీ పట్టణానికి రోమాకి 800 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ పత్రిక రాయడానికి కారణం ఏంటంటే ఫిలిప్పీ సంఘం చేసిన పనిని ఆ ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నాడు. ఎపఫ్రాతు అనే వ్యక్తి రోమాలో ఉన్న పౌలు గారి దగ్గరికి, అంటే జైల్లో ఉన్న పౌలు గారి దగ్గరికి ఎపఫ్రాతు వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత పత్రిక రాసి పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ టైములో ఆ సంఘం చేసిన పని చెబుతున్నాడు. మొదటి దినము నుండి నాతో సువార్తలో మీరు పాలివారు, అంటే పాలి భాగస్తులుగా పని చేశారు. నేనే ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళిన ఆ ప్రాంతంలో నాకేం చేశారంటే సువార్త కోసం నేను వెళితే ఆ సువార్త విస్తరింప చేయటానికి, ఆ సువార్తని ఇంకా ప్రబలటానికి మీరు సహాయం చేస్తూ వచ్చారన్నాడు. ఆ మాటలు కొరింథీయుల్లో మనం చూస్తాం. మాసిదోనియా సంఘం అని 8వ అధ్యాయంలో కనపడతాయి ఆ భాగాలన్నీ మనకి. అంటే మనం ఆ పౌలు గారు ఆ సేవని అంత ముందుకు తీసుకెళ్ళటానికి, ఆ సువార్తను అంత ముందుకు నడిపించడానికి ఈ సంఘం ఏం చేసిందంటే పౌలు గారు వెనక మళ్ళీ సపోర్ట్గా నిలబడింది. దైవజనుడు వెనక మళ్ళీ సంఘం ఎలాగ ఉండాలంటే సపోర్ట్గా నిలబడాలి. సువార్త ప్రకటించడానికి, సంఘం అభివృద్ధి జరగటానికి ప్రార్థనలోను, సహవాసంలోను, ఆయన్ని ప్రార్థనలు ఎత్తిపట్టడంలోను, సహవాసంగా కూడి ప్రార్థించటంలోను సంఘం ఏం చేయాలి ఆయన కొరకు. అలాగే ఈ సంఘం చేసినట్లుగా మనం చూస్తాం. ఆయనే చెబుతాడు చాలా విషయాలు. ఆ సంఘాన్ని బట్టి ఆయన చాలా విషయాలు చెప్తా వచ్చాడు పిల్లరా. దానికి కారణాలు అక్కడే మనం చూస్తాం. ఆ మొదటి వచనంలో చూస్తే ఆ 2 వచనాలేమో 3 వ్యక్తులకు రాసినట్టుగా చూస్తాం. ఒకటి సకల పరిశుద్ధులకి, రెండోది అధ్యక్షులకి, మూడోది సేవకులకి రాశాడు. పరిచారకులు అంటాడు. ఆ తర్వాత 3-6 వచనాలు కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉన్న మాటలో ఒక మాట అంటాడంటే సంఘం మరి ఏమి సంబంధం కలిగి ఉందంటే క్రీస్తు సువార్తతో సంబంధం కలిగి ఉంది. ఆ కలిగి ఉండటం వల్ల ఆ సంఘం ఏమైందంటే, ఆ సువార్త ఏమైందంటే ఇంకా ఎక్కువగా ప్రబలిందంట. మరి సువార్త చెప్పేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు ఎవరు? సువార్త ప్రకటించకపోతే రక్షించబడేవాళ్ళు ఎవరు అని పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తాడు రోమా పత్రికలో. లేతే పిల్లలు మనం గమనించగలగొచ్చు ఆ మాటలు. అందుకని ఈ సంఘం సువార్తలో, అంటే సువార్త గల
ఆ విషయంలో ఎట్లాంటి సంబంధం కలిగి ఉంది ఈ సంఘం అని చూస్తే పిల్లరా, ఆ మొదటి దినము నుండి సువార్త ప్రారంభించినప్పటి నుంచి పిల్లరా, సంఘం అంట దాన్ని స్థిరపరచడానికి ఆయనతో పాలువారిగా ఉన్నట్టుగా అక్కడ రాస్తాడు. ఆ సంఘాన్ని గురించి మాట్లాడితే ఇంకంటాడు, సువార్త ఇంకా ఎక్కువగా ప్రబలటానికి మీరు ప్రయాసపడ్డారు, ఇంకా ఆ సంఘాన్ని స్థిరపరచడానికి మీరు ఏం చేశారు, ఆ సువార్త స్థిరపరచడానికి మీరు ఇంకేం చేశారంటే చెప్తా వచ్చాడు. ఇంకంటాడు, విశ్వాస పక్షమున ఆ సువార్త కోసం మీరు శ్రమ పడ్డారని కూడా చెబుతాడు. ఏం పడ్డారంట? సువార్త కోసం శ్రమ పడ్డారంట సంఘం. మరి ఈనాడు దేవుని సేవకులు సువార్త జరగాలని మరి ఏర్పాట్లు చేస్తే ఆ సువార్త జరగాలని ఆ శ్రమ తీసుకున్న వాళ్ళు ఎవరు, ఆ శ్రమ కోసం ప్రయాసపడిన వాళ్ళు ఎవరు అనేది మనకు కనపడుతుంది. పిల్లలు నిజంగా అలాగుందని సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగుందని సంఘం మనకు అర్థమవుతుంది. ఇంకా సంఘం ఎలాగుందని చూస్తే పిల్లరా, ఏక మనసు కలిగి ఉన్నట్టుగా చెబుతాడు. ఇంకెలాగుందంటే ఏక ప్రేమ కలిగి ఉందని చెబుతాడు. ఎలాగుందంట? ఏక మనసు ఏక ప్రేమ కలిగి ఉందని ఆ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ వస్తాడు. అంతేకాకుండా ఏక భావం కూడా కలిగి ఉన్నారంట. ఏక మనసు, ఏక భావం, ఏక ప్రేమ కలిగిన వారుగా వాళ్ళు కనపడుతున్నారు. తంత వినయం కలిగిన వాళ్ళుగా కనపడుతున్నారు. వినయాన్ని కలిగిన వారుగా వాళ్ళు మనకు కనపడుతున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళని గురించి చూస్తే ఇతర కార్యాలు చూసే వాళ్ళు కూడా మనకు కనపడుతున్నారు. వాళ్ళు ఇంకా అట్టా కాకుండా చూస్తే దైవజనుడి కొరకు ప్రార్థించిన సంఘంగా ఆ ఫిలిప్పీ సంఘం మనకు కనపడుతుంది. కారణం ఏంది అని చూస్తే ఆ సువార్త అంతగా ప్రబలటానికి కారణం ఏంటంటే దైవ సేవకుని కొరకు వాళ్ళు ప్రార్థించారు. ఏం చేశారమ్మా? ప్రార్థించారు దైవ సేవకుని కొరకు. ఒక దైవజనుడు ఎలాగ అన్నాడు, ఆయన భక్తి సింగ్ గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో అప్పటికి ఎవరు యేసు ప్రభుని నమ్ముకోలేదంట. ఒక ఇద్దరు మాత్రం యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆ గ్రామంలో అంతా ఆ లోక సంబంధంగా, పాప సంబంధంగా, ఆ చెడుగా, ఆ త్రాగుడు, పేకాట ఇలాంటి జీవితాలు జీవించేవారంట గ్రామంలో. ఆ దేవుని సేవకుడు వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే ఆ సువార్తను బట్టి 25 మంది రక్షించబడ్డారంట. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎంతమంది అంటమ్మా? 25 మంది రక్షించబడ్డారంట. ఆ దైవజనుడు అంతా అయిపోయిన తర్వాత, సువార్త కూడా అయిపోయిన తర్వాత వీధిలో వచ్చి ఆ ఒక గృహంలో మోకరించాడంట. ప్రభా, ఇంతగా మనుషులు రక్షించబడటానికి కారణం ఏంది ప్రభా అంటే, ఆ దేవుడు చెప్పంట, ఈ గ్రామంలో ఒక 2 తల్లులు ఉన్నారు, వీళ్ళకి చర్చి లేదు, రోజు ఒక ఇంట్లో కూడి ప్రార్థిస్తారు, మా గ్రామంలో ప్రజలు రక్షించబడాలి, దైవజనుని తీసుకురండి, దైవజనుడి ద్వారా మాటలు వినిపించండి ప్రభా అని చేస్తే జరిగిందేంది? ఆ దినం ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది రక్షించబడ్డారు? 2 సంఘమేనా, 3 సంఘమేనా, లేకపోతే 100 మంది సంఘమా? ఏమా, 2 సంఘమేగా, 3 సంఘమేగా, 13 సంఘమేగా, 100 మంది ఉన్నా ఆ 2 ఆ సంఘం చేసిన పని ఎంతమంది రక్షించింది? మరి సంఘంగా మనం దైవజనుల విషయంలో మరి ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నామా? మీ దాసుడు సువార్త ప్రకటిస్తున్నాడయ్యా, మీ దాసుని నోటి మాటలు అవి ఆశీర్వాదకరంగా, ఆ మాటలు మీ మాటలుగా, ఆ మాటలు ప్రజల్ని పుట్టుకునేగా, ఆ మాటలు ప్రజల్ని మీ తట్టు తిప్పేగా, ఆ మాటలు ప్రజల్ని ఇదిగో మీ వైపు నడిపించేగా, పశ్చాత్తాపంలోకి తెచ్చేగా, మీ దాసుని మాటలు మీ మాటలుగా చేయండి అని సంఘం ప్రార్థన చేస్తుందా? 20 వచనం ఉంటుంది ఆ మాట చూస్తే, మీరు చేసిన ప్రార్థన వల్ల 1:20 అంటాడు, మీరు చేసిన ప్రార్థన వల్ల ఆ సువార్త ఎట్టుందంట, ఆయనకి ఎట్టుందని చెబుతాడు. చూస్తే మనకు కనపడింది అక్కడ 1వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 20 వచనం మాట రాశాడు పిల్లరా, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారం మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన ఏందంట, ఎట్టుందంటే అది రక్షణార్థంగా. మరి సంఘం చేసిన ప్రార్థన, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో సంఘాలు కట్టబడ్డాయి, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ప్రజలు రక్షించబడ్డారు, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ప్రజలు స్వస్థతలు పొందారు. సంఘం దైవజనుడికి సపోర్టుగా నిలబడగలిగిందా? మన ఆత్మకు లంగర్ అంటాడు హెబ్రీల పత్రికలో. సంఘం ఎలాగ ఉండాలి? దైవజనుడికి
లంగర్లాగా నిలిచి సపోర్ట్ చేయగలగాలి. ఇంకొక దైవజనుడిలాగా అన్నాడంట, నా కోసం ఎవరో ప్రార్థించిన వాళ్ళు సంఘంలో చేయత్తమన్నారంట. దగ్గరగా చాలా మంది ఉన్నాడు సంఘంలో, మంచి ఏర్పాట్లు కలిగినాడు, ఎవరు చేయత్తలు. ఎక్కడో వెనక నిలబడి కొంచెం అట్ట చేయెత్తిందంట. జుట్టంతా చింపిరిగా ఉంది, బట్టలన్నీ మాసిపోయినాయి. ఏంటంట, బట్టలన్నీ మాసిపోయినాయి అంట. వెనకమాడ ఎక్కడో వెనకమాల నిలబడి కొంచెం అట్లా చేయిస్తే, ఎందుకు ఈ మాట్లాడినాడంటే దైవజనుడు అంటున్నాడంట, నేను ఎవరి కోసం ప్రార్థిస్తే, నేను ఎక్కడ దేవుని సువార్త ప్రకటిస్తే అక్కడ ప్రజలు మారుతున్నారు, ప్రజలు రక్షించబడుతున్నారు, ప్రజలు స్వస్థపరచబడుతున్నారు, ప్రజలు బాగుపడుతున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, అనేకులు రక్షించబడుతున్నారు అని అంటాడంట. ఇది నేను చేసింది కాదు అన్నాడంట ఈయన. ఉందయ్యా, నేను చేశాను. సుమారుగా 100-200 మంది 1000 మంది ఉంటారంట ఆ సంఘం. ఎంతమంది? చేతులు లేకవల్ల మంచి ఏర్పాట్లు కలిగిన వాళ్ళు. బ్రదరు మేము ఎంతైనా ఇస్తాం కానీ మేము మోకాళ్ళు ఉంచం. బ్రదర్ ఎంతైనా మేము సహాయం చేస్తాం కానీ మేము ప్రార్థన సపోర్ట్ చేయలేం. ఆ తల్లి ఎలాంటిదో తెలుసా? 2 పిల్లలంట. ఆ పిల్లలు చిన్నవారు. ఈమెం చేసేదంటే, మన భాష చెప్పాలంటే ఆ ఇంట్లో పని చేసేది, పాసి పని చేసేది. భర్త భయంకరమైన త్రాగుబోతు, ఇబ్బంది పెట్టేవాడు, రకరకాలుగా బాధించేవాడు. త్రాగి వస్తే పడిపోతే తీసుకెళ్ళి మంచం మీద పడ్డేసి ఆ పిల్లలు నిద్రపోయిన తర్వాత ఆ దినాల్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఆమెకి పెద్ద ఇళ్ళు ఏం లేదంట, చిన్న ఇళ్ళు అంట. ఆ ఇంటి పక్కన ఒక చిన్న చెట్టు ఉండేదంట. ఆ చెట్టు అట్లా పైకి లేచిపోయిందంట. దాని చుట్టూ ఏదో 6 దినాలు ఏమో గోని పట్టలు కట్టుకునేవాళ్ళు, లేకపోతే ఏదో చుట్టుకొని బట్టలన్నీ తీసేసి గోని పట్ట కట్టుకొని ఆ చెట్టు కాడికి వెళ్ళి ఊగులాడతా ప్రార్థన చేసేదండి. ప్రభువా, మా దైవజనులు ప్రతి ప్రాంతానికి నాలాగెంతమంది భార్యలు బాధపడుతున్నారో, ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారో మా దైవజనుడు ప్రకటించినప్పుడు, మా దైవజనుడు ప్రార్థించినప్పుడు ఏం జరగాలి? మా దైవజనుడు మాట్లాడినప్పుడు, మా దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరగాలి? పౌలు గారు అంటున్నాడు, అది ఎట్టుందంట, నాకు రక్షణార్థంగా. ఆ తల్లుల ప్రార్థన అంతమందిని రక్షిస్తే ఈ తల్లి ప్రార్థన ఎంతమందిని రక్షించింది? మరి సంఘం ఏం చేస్తుందంట? ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుందంట? సువార్తలో పాలిభాగస్తులు, సువార్తలో పాలు తీసుకుంటున్నారు. అదన్నా ఎట్లా తీసుకోవచ్చు? నువ్వు వెళ్ళకపోయినా వెళ్ళటానికి సహాయించి, అక్కడికి సహాయం చేయలేకపోయినా కూర్చొని ప్రార్థించు. ప్రార్థించలేకపోయినా బ్రదరు, అక్కడ మా చుట్టాలు, మా బంధువులు ఉన్నారు బ్రదరు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు బ్రదరు, నేను అవకాశం కల్పిస్తున్నాను, అక్కడికి వెళ్ళి బ్రదరు వాళ్ళకి చెబుతాను, వాళ్ళు ఏర్పాట్లని చేస్తాడు బ్రదరు, నువ్వు వెళ్ళి సువార్త చెప్పు బ్రదరు, అనేకులు ఉన్నారు బ్రదర్ అని చెప్పొచ్చుగా. సువార్తలో నువ్వు సహాయం చేయాలి, సువార్త కోసం నువ్వు ప్రయాసపడాలి, సువార్త కోసం నువ్వు సహాయం చేయాలి. చేసేనని కూర్చోకూడదు. మళ్ళీ ఏం చేయాలి? సపోర్ట్గా నిలిచి ఏం చేయాలమ్మా? ప్రార్థించాలి. అలా నాకేం వచ్చిందని చేస్తే, ఈ మాట చెప్పి ముగిస్తా, దేవుని సేవకులు ఉన్నారు చెప్పా. నాకేం వచ్చిద్దన్నా, డాక్టర్ బిల్లీ గ్రహం గారు చనిపోయాడు, మనకు తెలుసు. చనిపోకముందు చనిపోయి పరలోకానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. డాక్టర్ బిల్లీ గ్రహం నిలబడి, ప్రభా మీరిచ్చిన కృపచేత ఎంతమందిని రక్షించానయ్యా. బారులు తీరు ఉన్నారంట ఆయన మనకు జనం. ఎంతమందికి సువార్త చెప్పాడు? 1,000,000 మందిగా పైన. ఒక సాధారణ వ్యాపారం పాల రైతు కొడుకు అన్నమాట. కొన్ని బరిగొడ్లు పెట్టుకొని బరిగొడ్లు కాసుకుంటూ పాలు తీసి అమ్ముకుంటాడు వాళ్ళ డాడీ. ఆయన కుమారుడు ఈయన. ఎవరు? డాక్టర్ బిల్లీ గ్రహం. ఒకరోజు అంటున్నాడంట, లేదు నీకు ముందు ఒక వ్యక్తి ఉన్నాడు అంటున్నాడంట దేవుడు. అదేందు ప్రభా, మీరే నాకు కృప ఇచ్చింది, ఇంతమందిని రక్షించాను అన్నాడంట. లేదు బిల్లీ గ్రహం అన్నాడంట. అదేందు ప్రభా? లేదయ్య అన్నాడంట. అప్పుడు ప్రభు గుర్తు చేశాడంట. అప్పుడు 10th మరి 9th లేకపోతే చదువుతున్నాడంట. షర్ట్ కుట్టించుకోవడానికి టైలర్ కాడిపోయాడంట. ఆ టైలర్ కొలతలు తీసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. 2 రోజుల తర్వాత రాయి అన్నాడంట. ఎన్ని రోజుల తర్వాత? 2 days తర్వాత రాయ్యా నీ షర్ట్ ఇస్తానన్నాడు.
ఈ షర్టు కొలతలు తీసుకుంటా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఈ బిడ్డను రక్షించు, ఈ యవన బిడ్డను రక్షించు, నీ కొరకు మండించు, నీ కొరకు నిలబెట్టు. దేశాలను పట్టుకునేవాడిగా, దేశాలని నీకు స్వాధీనపరిచేవాడిగా. ఎటా నేను ఎట్టన్నా ఈ ప్రాంతాన్ని మా సేవకునికి అప్పగించు ప్రభా అని చేయెత్తి ప్రార్థించగలుగుతావా? ఏడ్చి ప్రార్థించగలుగుతావా? ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని చేసేది కాదు. నీకు నిగ్రహం ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహం ఆత్మను ఇచ్చాడు. నడుస్తావు ప్రార్థన చేయి, పని చేస్తావు ప్రార్థన చేయి, బట్టలు ఉతుకుతావు ప్రార్థన చేయి. దేవుని గారు చేశారు. పాస్టర్ రాత్రి ఒక మాట చెప్పాడు, భక్తి మనసుకు సంబంధించింది. దేనికి? మనసుకు సంబంధించింది. మనిషి వెట్ట నడుచు, మనసుతో చేయొచ్చు. ఎంత చేయొచ్చు? మౌనంగా ఎంతమంది ప్రార్థిస్తారు మనసులో? పక్కన నిద్రపోతున్నారు, వాళ్ళు డిస్టర్బెన్స్ జరగకుండా ఏం జరగాలి? మౌనంగా. పెద్దకి చేస్తే కాదు ప్రార్థన, అంతరేంద్రాలను పరిశోధించే నీతిగల దేవుడినా. ప్రార్థన చేస్తా తీసుకున్నాడు, అయిపోయింది. మళ్ళీ వచ్చాడంట షర్టు కోసం. బ్రదరు ఇక్కడ స్వార్థ కొడుకులు జరుగుతున్నాయి, వస్తావా అన్నాడంట. అయ్యి వస్తానన్నంట. వెళ్ళాడంట. మద్దుకై హామ అనేది పేరు ఆ దైవజనుడి పేరు. వాక్యం ప్రకటిస్తున్నాడు, ఆ స్వార్థ ఆయన వింటున్నాడు. వెనకమాలు కూర్చొని, ప్రభా ఆ బిడ్డను రక్షించు, ఆ బిడ్డని తీర్మానంలోకి నడిపించు, ఆ బిడ్డని ఇప్పుడు మీరు పూర్తిగా మీకు స్వాధీనపరచుకోండి ప్రభా అని ప్రార్థిస్తుంటే ఆయన ఆర్డర్ కాల్ ఇచ్చాడంట, అద్భుతంగా చేయెత్తాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం చేశాడంట? ముందుకు వచ్చేసాడంట యవనస్తుడు. ఎవరు? డాక్టర్ బిల్లీగ్రామ్. వచ్చి రక్షించబడ్డాడు, సేవకు కూడా తీర్మానం చేసుకున్నాడు, మాట్లాడాడు. ఆయన ఏం చేస్తున్నాడు అనుకోండి? అంత చెబుతాడంట, నువ్వు రక్షించబడటానికి, ఎంతమందిని సంపాదించడానికి కారకులు ఎవరు? మీరు పాలి భాగస్తుల. మీ పాస్టర్ ఒక మాట ఉంటాం, పాలు తీసుకున్నావా? రేపు పరలోకంలో ఆత్మలో పాలు తీసుకుంటావా? తీసుకోగలిగి ఉన్నావా? మీ దైవజనుడితో పాటు మీరు కూడా ప్రతి ఆత్మలో పాలు ఎంతమంది తీసుకోగలిగి ఉన్నారు? అందుకే ఈ కోడికలు ఆయనతో పాటు పాలు తీసుకోవటానికి. అక్కడ అన్నాడు పాలి భాగస్తులు అన్నాడు, నాతో పాలివారు అన్నాడు. అసలు అక్కడ ఒక మాట, రేపు ప్రతి ఆత్మలో పాలు తీసుకుని ప్రయాసపడతావా? ప్రార్థన చేస్తావా? పిల్లరా, ఇది ఆలోచించాలి. అప్పుడు బిల్లీగ్రాహం గారు బెత్తరపడాడు. అరే ఇప్పుడు ఈయన ముందు ఎవరున్నారు? టైలర్ గారు నిలబడ్డాడు. అంటే ఆయన రక్షించిన ఆత్మలన్నిట్లో ఏముంది ఈయనకి? నువ్వు అనొచ్చు, నువ్వు సహాయం చేస్తే. రాత్రి ఒక మాట పాస్టర్ గారు చెప్పాడు, నువ్వు చూపిన ఉపకారాన్ని మరిచిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడమ్మా? అన్యాయస్తుడు కాదు. మరి సువార్త కోసం నువ్వేం చేస్తున్నావు? సువార్త ప్రబలటానికి, సువార్త స్థిరపడటానికి, సువార్త ద్వారా అనేకులు రక్షణలోనికి రావడానికి, సంఘంలో చేర్చబడి సంఘం క్షేమాభివృద్ధి జరగటానికి నువ్వేం చేస్తున్నావు? దానికి తగిన ప్రయాసం ఉందా? దానికి తగిన ప్రార్థన చేయగలుగుతున్నావా? దానికి తగిన విధంగా నీ చేతుని చాపగలుగుతున్నావా? దానికి తగిన విధంగా నీ చేయెత్తుతున్నావా? చేయెత్తటువంటి ప్రార్థన, చేయెత్తడం అంటే సహాయం చేయవద్దు. నువ్వు చేయెత్తేదానివేనా, చేయి చాపేదానివేనా సువార్త కొరకు? ఏమా, ఎలాంటి వాళ్ళు మనం? ఈ సంఘాన్ని గురించి పౌలు గారు అంటున్నాడు, చివరికి అంటున్నాడు, మీరే నాకు అతిశయం, నాకు కిరీటం అంటాడు 4వ అధ్యాయంలోకి వచ్చేలకి. ఎట్టున్నా సంఘం ఎంత క్షేమాభివృద్ధి చెందింది? ఎందుకు అంట రాస్తున్నాడంటే, పిల్లరా, దైవజనుడు జైల్లో ఉంటే సంఘం అంతా ఆలోచన చేసుకొని అక్కడ ఎట్లా ఉన్నాడు, ఇంతకాలం సువార్త చేసాడు మా దైవజనుడు, ఆయన క్షేమం ఎలాగుందని చెప్పి ఆయనకి కావాల్సిన ఏర్పాట్లు, అంటే దాతృత్వం కలిగిన వారు కాబట్టి ఆ దాతృ విధానం అంతా ఏర్పాట్లు చేసి ఎఫ్రాతుని పంపించారు అక్కడికి, వస్తువులు ఇచ్చి, ధనం ఇచ్చి. ఆ జైల్లో కూడా సువార్త చదువుతున్నాడు. ఆ జైల్లో కూడా ఆడుకోమన్నాడు ఈ సంఘస్థులు, ఫిలిప్పీ సంఘస్థులు. ఏమని? మా దైవజనుడు జైల్లో కూడా ఒక గృహం తీసుకున్నారు, జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారులే. ఒక గృహం తీసుకొని, గృహం అద్దెకి తీసుకుని గృహంలో పెడితే ఆ గృహంలోకి వచ్చిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు? పౌలు గారితో మాట్లాడటానికి రక్షణ పొందుతున్నారు. కారణం ఎవరు? నాతో సహకారులు ఉన్నారని కూడా చెప్పాడు ఆయన. నిజంగా ఈ సంఘంలాగా మన సంఘం ఉందా? ఆ సంఘంలో సభ్యులాగా మనమందరం ఉన్నామా లేదని ప్రశ్న ఇది.
ఈ ఫిలిప్పీ సంఘంలాగా 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి, సువార్తలో పాలువారం, ప్రభు దాసుని బలపరచమని ప్రార్థనలో మరి చేయగలుగుదాం, మనం ప్రార్థనలో ఎత్తిపడదాం మనం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.